కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్లో స్పందించారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రమాద సమయంలో బస్సులోనే చాలా మంది ప్రయాణికులు సజీవ దహనం అవ్వడం అత్యంత విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, మృతుల సంఖ్య పెరగకుండా క్షతగాత్రులను మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి సూచించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం కర్నూలు బస్ ప్రమాదంలో మృతుల దేహాలు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించే పనిలో ఉన్నారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణించగా 19 మంది ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్లో స్పందించారు. ఇక కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ప్రమాద సమయంలో బస్సులోనే చాలా మంది ప్రయాణికులు సజీవ దహనమవ్వడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, మృతుల సంఖ్య పెరగకుండా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి సూచించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం కర్నూలు బస్సు ప్రమాదంలో మృతదేహాలను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించే పనిలో ఉన్నారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణించగా 19 మంది ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.